హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పులిందల షాప్. ఇప్పుడు అయితే వేముల కొత్తపల్లి కాడికి మనం మందు గుట్టకి వచ్చినాం. పెద్ద పత్తి అయితే బ్రహ్మాండంగా ఉంది. పేరేంది పెద్ద? రాజారెడ్డి. నమస్తే పెద్ద ఆయన. ఫస్ట్ ఓకేనా, థ్యాంక్ యూ. మా పెద్ద ఆయన దుమ్ములు చెప్తాడు. పత్తి అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 6 లోపే మందు కొట్టేది కూడా అయిపోయింది డ్రోన్తో. మనకు ముందు డ్రోన్తో మందు కొట్టేకి, తర్వాత వచ్చేసి ఇప్పుడు మందు కొట్టేదానికి డిఫరెంట్ కనుక మనకి. ఎందుకంటే ముందు పత్తి అనేది హైట్ లేకుండా ఉండేప్పుడు పవర్ స్ప్రేయర్తో స్ప్రే చేసుకుంటే ఈజీగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి దగ్గర నా హైట్ ఉంది. పెద్ద ఇప్పుడు నాకన్నా హైట్ ఉండాలి, వేరే విషయం. ఇప్పుడు నా హైట్ ఉంది అనమాట. ఇప్పుడు పెట్రోల్ పంపు తగిలించుకొని భుజాలకు కొట్టాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క పడుతుంది, ఒక పక్క మందు పడదు. ఒకవేళ ఇట్లా గబక్కన అన్నా కానీ అంత మన మగానే పడుతుంది. ఇప్పుడు డ్రోన్ అయితే యూజ్ చేసుకున్నారు, చాలా సింపుల్గా వాళ్ళకి పని అయిపోయిందని వాళ్ళు అంటున్నారు. బట్ వాళ్ళనే అడుగుదాం, దాంతోపాటు పత్తి రకం కూడా తెలుసుకుందాం. పెద్ద ఇప్పుడు డ్రోన్తో మనం మందు స్ప్రే చేసినాం, సూపర్ గా పడింది. మందు బాగా పడిందా? నిజంగా బాగా పడిందా? ఎక్సలెంట్ గా పడింది, సూపర్ గా పడింది మందు. దీంతో పాటు ఇక్కడ చిన్న డ్రోన్లు కూడా తిరుగుతున్నాయి. బట్ వాళ్ళ పేర్లు అయితే చెప్పొద్దు. వద్దులే దాని వద్దనే మీ దగ్గర తెచ్చుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేసి పిలిపించుకున్నా. ఓకే, బట్ దానికి మన దానికి అయితే వేరేట్ ఉంది, చాలా వేరేట్ ఉంది. SRS 33 పత్తి SRS 33. ఈ ఉద్దుడికి ఖచ్చితంగా 3 నెలలు. ఈ బుద్ధుడికి 3 నెలలు ఉందట పత్తి. బ్రహ్మాండంగా ఉంది. గట్టిగా అంటే ఒక 20-25 రోజుల్లో అంత పత్తి కూడా పీకాల్సి వస్తుంది. ఎంత అయితే పెద్ద ఆయన పత్తి అందాసు ఎకరాకు? ఇది నాకు ఐడియా ప్రకారం 17-18 ఇత్తలేం కాదు ఎకరాకు. 17 క్వింటాలు తక్కువేం కాదని ఐడియా ఉంది. తక్కువేం కాదని. పత్తి అయితే బ్రహ్మాండంగా ఉంది. లోపలికి పోయే కూడా ఇంకా బాగుంది. మనం ఎందుకంటే మళ్ళీ 6 అడుగులు ఉంది. 6 అడుగులు ఉంది. హైట్ 6 అడుగులు ఉందంటావా? 6 అడుగులు ఉంది అక్కడ. హైట్ 6 అడుగులు ఉందంటే ఆ చెట్టుకి అందాజు ఎన్ని కాయలు ఉన్నాయి పెద్ద చెట్టుకు? ఈ 50 నుండి 70, 100 కూడా ఉన్నాయి. ఇక్కడ చూడు, చెప్పండి, వాయిస్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 50 నుండి 70, 100 కూడా ఉన్నాయి. దగ్గర 100 కాయల వరకు ఉన్నాయి ఒక చెట్టుకు అంటున్నాడు పెద్ద అయిప. ఇంత నెంబర్ 1 గా పంట 100 వరకు ఉన్నాయి, ఏం తక్కువ 50 నుంచి 100 వరకు. బట్ మన ఏరియాలో పత్తి అయితే మంచిగా పండిస్తున్నారు. కానీ నెంబర్ 1 గా ముందుకు వెళ్తున్నాయి అంటే కొన్ని పల్లెలు మాత్రమే. నేను తిరిగిన పల్లెలలో, అన్ని పల్లెలలో చూసిన అనుభవం ప్రకారం అయితే డ్రోన్ తోనే కొట్టుకోవాలని రైతులకు ప్రతి ఒక్కరికి నేను విన్నపం చేస్తున్నాను. అది డ్రోన్ సలహా, రైతు సలహాతో చెప్తున్నాడు. నేనైతే రైతుకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేనే చెప్తున్నా కదా. ఎందుకంటే ఇప్పుడు హైట్ పత్తే కాదు, ఏ పంట అయినా సరే సిక్కే ఉన్నప్పుడు కానీ, లేదంటే నర్సలేని ప్రయాణంలో అంటే ఆ టైంలో మాత్రమే మనం డ్రోన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చెట్లు చిన్నగా ఉన్నప్పుడు మీరు మ్యాన్ పవర్తోనే కొట్టుకోండి, ఎందుకంటే తక్కువ అమౌంట్తోనే పోతుంది. ఎందుకంటే నాకు 10 రూపాయలు డబ్బులు రావాలని నేను చెప్పట్లేదు. బట్ మీరు బాగుండాలి, నేను బాగుండాలి. వీటి హైట్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు పెట్రోల్ పంపుతో స్ప్రే చేయొచ్చు. ఏంటంటే ఆ పంటను కాపాడుతావో లేదా కానీ ఫస్ట్ అయితే మీ ఆరోగ్యం అయితే పాడు చేసుకుంటావు. 100% పక్కా, అది కన్ఫామ్. ఎందుకంటే స్ప్రే చేసేప్పుడు సో మనమగానే పడుతుంది, దాంతోపాటు పంట కనుక మందు నీట్గా పడదు. బట్ ఇట్లా హైట్ ఉన్నప్పుడు డ్రోన్ యూజ్ చేసుకోవచ్చు. నా డ్రోనే కాదు, ఎక్కడ మీ ఏరియాలో ఏ డ్రోన్ ఉంటే ఆ డ్రోను. ఎందుకంటే నా వీడియోస్ ఆల్ ఓవర్ ఇండియా చూస్తున్నారు అనమాట. ఏపీ అంటే తెలంగాణ, ఆఖరికి అమెరికా వాళ్ళు కూడా చూస్తున్నారు. బట్ అందుకోసం చెప్తున్నా, అంత లెక్కలైతే నేను రాలేను. బట్ ఈ సరౌండింగ్ 200 కిలోమీటర్ల వరకు అయితే నేను అందుబాటులో ఉంటాను అనమాట. అందుకోసం ఇప్పుడు రైతుని అయితే మనం క్లారిటీగా అడిగాము. బట్ మంది అయితే బాగుపడింది కదా డ్రోన్తో? హ్యాపీ. మీరు ఇచ్చిన అమౌంట్కి అయితే మీరు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ అంట. థ్యాంక్ యూ పెద్ద.